రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో మార్చి నెల నుంచి ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇక ప్రధానంగా చూసుకుంటే 36 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మే నెలలో ఎండలు 50 డిగ్రీలకు పైగా చేరుకుంటాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. మండిపడుతున్న ఎండలు భరించలేక ప్రజలు ఎక్కడ నీరు ఉంటే అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్ళొచ్చని సూచనలు కూడా చేస్తున్నారంటే ఎండ తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో 107 మండలాలతో పాటు తీవ్ర గాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు వీచాయి. రానున్న రోజుల్లో వడగాల్పులు కొనసాగుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలు ఎండలు దంచు కొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో మార్చి నెల నుంచే ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 36 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్న ఎండలు మే నెలలో ఎండల తీవ్రత 50 డిగ్రీలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మండుతున్న ఎండలు భరించలేక ప్రజలు ఎక్కడ నీడ ఉంటే అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్ళొచ్చని సూచనలు కూడా చేస్తున్నారంటే ఎండ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్రంలోని 107 మండలాల్లో తీవ్ర గాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు వీచాయని, రానున్న రోజుల్లో వడగాల్పులు కొనసాగుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ను అందించింది. ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.